హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ బర్డ్స్ ఎయిర్కి సంబంధించి ఫుల్ రివ్యూ చూద్దాం. సో ఇదైతే రిటైల్ యూనిట్, రివ్యూ యూనిట్ అయితే కాదు. సో 4000తో realme.comలో ఈ రియల్మీ బర్డ్స్ ఎయిర్ని అయితే నేను పర్చేస్ చేశాను. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి ఫుల్ రివ్యూ చూద్దాం. సో ఫుల్ రివ్యూ కాదు, సో దీని గివ్ అవే కూడా చేయబోతున్నాను. సో గివ్ అవే రూల్స్ గురించి సో వీడియో లాస్ట్లో డీటెయిల్గా మాట్లాడతాను. సో ఈ ఒక్క వీడియోకి మాత్రమే గివ్ అవే పరిమితం కాదు. సో జనవరి 5th నుంచి జనవరి 10th వరకు గివ్ అవే అయితే రన్ అవుతుంది. సో దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. సో 4000 ప్రైస్ రేంజ్లో సో ఈ రియల్మీ బర్డ్స్ ఎయిర్ని మీరు కొనొచ్చా, ఇవి ఎంతవరకు బెస్ట్ అనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ వాడే వాళ్ళందరూ తప్పనిసరిగా క్యారీ చేయాల్సింది సో ఈ ఛార్జింగ్ కేస్. సో ఛార్జింగ్ కేస్ గురించి అయితే మాట్లాడదాం. ఛార్జింగ్ కేస్ అయితే చాలా కాంపాక్ట్గా ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో మనకి కర్వ్డ్ ఎడ్జెస్తో ఉంది. సో ఈజీగా మీరు మీ జీన్స్లో అయితే దీన్ని క్యారీ చేయొచ్చు, ఎందుకంటే ఇయర్ బడ్స్, ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోతాయి, ఇదనే కాదు ఏదైనా. సో అందుకే ఛార్జింగ్ కేస్ అయితే తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది కాంపాక్ట్గా ఉండడం వల్ల సో మనకైతే క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో స్మాల్ సైజులో ఉండడం వల్ల కేస్ వెయిట్ మనకి 42 grams ఉంటుంది అండ్ ఇయర్ బడ్స్ వెయిట్ మనకి ఇండివిజువల్గా ఒక్కొక్కటి జస్ట్ 4 grams ఉంటాయి. సో ఒక A4 సైజ్ పేపర్ వెయిట్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. 2 ఇయర్ బడ్స్ కలిపితే మనకి జస్ట్ 8 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా సో కేస్ అయితే డిజైన్ చాలా బాగుంది. ప్లాస్టిక్ అయినప్పటికీ గ్లాసీ ఫినిష్తో చాలా ప్రీమియంగా ఉంది. అండ్ వీటి యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇవి ఏ డిజైన్ నుంచి ఇన్స్పైర్ అయి చేశారో మీ అందరికైతే తెలుసు. సో బడ్జెట్ ఎయిర్ పాడ్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎయిర్ పాడ్స్ డిజైన్ అయితే వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి అయితే తీసుకొచ్చారు. సో చూడ్డానికి అయితే మనకి ఎయిర్ పాడ్స్లా కనిపిస్తాయి. సో డిజైన్ అయితే బాగుంది, ప్రీమియంగా ఉంది. మీరు చెవిలో ఇన్సర్ట్ చేసుకుంటే సో చాలామంది అయితే వీటిని యాపిల్ ఎయిర్ పాడ్స్ అని అయితే అనుకుంటారు. సో అంత డబ్బులు పెట్టి యాపిల్ ఎయిర్ పాడ్స్ పర్చేస్ చేయలేని వాళ్ళకి సో సేమ్ అలాంటి లుక్తో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్కి అయితే సో ఈ రియల్మీ బర్డ్స్ ఎయిర్ అయితే ఒక మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ వీటిలో 3 కలర్స్ని అయితే తీసుకొచ్చారు ఈ రియల్మీ బర్డ్స్ ఎయిర్లో: ఎల్లో, బ్లాక్ అండ్ వైట్. ప్రజెంట్ ఓన్లీ వైట్ మాత్రమే సేల్కి తీసుకొచ్చారు. సో వైట్ అయితే సేమ్ యాపిల్ ఎయిర్ పాడ్స్లా కనిపిస్తాయి, బ్లాక్ కొంచెం ఎలిగెంట్గా ఉంటుంది. బ్లాక్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఎవరైనా వైట్ ఈజీగా డట్తో సో ఈజీగా మీకు డటీ అయిపోతాయి అని అనుకుంటే. అండ్ ఎల్లో కలర్ కొంచెం ఫంకీగా ఉంది, కొంతమందికి అది కూడా నచ్చొచ్చు. అండ్ ఈ రియల్మీ ఇయర్ బడ్స్లో ఏదో ఒకదాన్ని మీరు కోల్పోయినా మరొక దాన్ని అయితే రైట్ ఆర్ లెఫ్ట్ దేన్ని కావాలంటే దాన్ని మీరు realme.comలో పర్చేస్ చేయొచ్చు. అండ్ ఛార్జింగ్ కేస్ని కూడా మీరు సో ఎంటైర్ సెట్ కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఛార్జింగ్ కేస్ డ్యామేజ్ అయినా పోయినా కానీ సో మరొక ఛార్జింగ్ కేస్ని మాత్రమే మీరైతే పర్చేస్ చేసే అవకాశం అయితే రియల్మీ కల్పించింది. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇవి వేర్ డిటెక్షన్తో వస్తాయి. సో మీరు ఏదైనా సాంగ్ని వింటున్నప్పుడు లేదా వీడియోని చూస్తున్నప్పుడు సో మీ చెవిలో నుంచి తీస్తే మీకు సాంగ్ అయితే పాజ్ అవుతుంది, మళ్ళీ ఇన్సర్ట్ చేయగానే సో మళ్ళీ ప్లే అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సేమ్ మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ లాంటి ఫీచర్నే వీళ్ళైతే ఇందులో తీసుకొచ్చారు. సో మీకు ఇక్కడ సెన్సార్ అయితే ఉంటుంది, ఆ సెన్సార్ సాయంతో సో ఈ వేర్ డిటెక్షన్ ఫీచర్ అయితే వర్క్ చేస్తుంది. సో చాలా హ్యాండీగా అనిపిస్తుంది. మీరు ఇండివిజువల్గా పాజ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఇయర్ ఫోన్స్ని తీస్తే పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకుంటే సో ప్లే అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది, వీడియో కానీ MP3 సాంగ్ కానీ. సో ఇదొక మంచి ఫీచర్. అండ్ నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే, ఇవి టచ్ కంట్రోల్స్తో వస్తాయి. డబుల్ ట్యాప్తో కాల్ని రిసీవ్ చేయొచ్చు, డబుల్ ట్యాప్తో సాంగ్ని పాజ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, ట్రిపుల్ ట్యాప్తో నెక్స్ట్ ట్రాక్కి అయితే మీరు వెళ్ళొచ్చు. సో టచ్ కంట్రోల్స్తో ఉండడం కూడా సో 4000 ప్రైస్ రేంజ్లో ఈ రియల్మీ బర్డ్స్ ఎయిర్లో ఒక మంచి ఫీచర్. అండ్ నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ రియల్మీ బర్డ్స్ ఎయిర్ లో లేటెన్సీ మోడ్తో అయితే వస్తాయి. సో మీరు గేమింగ్ చేసేటప్పుడు మామూలుగా ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు సో కొంత లేటెన్సీ అయితే ఉంటుంది. అంటే అక్కడ మోషన్ జరిగిన దానికి మనకి సౌండ్ అయితే కొంచెం డిలేగా వస్తుంది. సో ఆ డిలేని తగ్గించడానికి ఈ లో లేటెన్సీ మోడ్ అయితే వస్తుంది. సో మీరు పబ్జీ ఆడేటప్పుడు కానీ ఇంకేదైనా గేమ్ ఆడేటప్పుడు కానీ సో యాక్చువల్గా సిచ్యువేషన్లో జరుగుతున్న సౌండ్స్ ఇమ్మీడియట్గా వస్తాయి. సో లో లేటెన్సీ మోడ్ని ఎనేబుల్ చేయడానికి మీరు 2 ఇయర్ బడ్స్ని పట్టుకొని ఒక 10 seconds ప్రెస్ చేసినట్లయితే సో లో లేటెన్సీ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాయి. కాకపోతే కొంత ఎక్కువ బ్యాటరీని అయితే సో ఈ ఫీచర్ వాడేటప్పుడు ఈ ఇయర్ బడ్స్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటాయి.
అండ్ నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతాయి. సో మీరు కేస్ని ఓపెన్ చేయగానే ఒకసారి పేర్ చేసిన తర్వాత సో కేస్ని ఓపెన్ చేసిన వెంటనే పేర్ అవుతాయి, కేస్ని క్లోజ్ చేసిన వెంటనే డిస్కనెక్ట్ అయితే అవుతాయి. సో చాలా ఫాస్ట్గా కనెక్షన్ అయితే ఉంది. సో నాకైతే చాలా హ్యాండీగా అనిపించింది ఈ ఫీచర్ రియల్మీ బడ్స్ ఎయిర్లో. అండ్ కనెక్షన్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే రేంజ్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు, బ్లూటూత్ 5.0తో వస్తాయి. సో చాలా దూరం అయితే నాకు రేంజ్ విషయంలో నాకు ఎంత ఇబ్బందులు అయితే అనిపించలేదు. ఈవెన్ మధ్యలో సో డోర్ ఉన్నా నేను నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళి ఫోన్ ఈ రూమ్లో పెట్టి కాల్స్ అయితే మాట్లాడాను. సో రేంజ్ విషయంలో సో ఈ రియల్మీ బడ్స్ ఎయిర్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ కస్టమైజ్డ్ R1 చిప్తో వస్తాయి. సో కనెక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది కనెక్షన్. సో మధ్యలో బ్రేక్ అవ్వడం అయితే ఉండదు కనెక్షన్. అలాంటి ఇష్యూస్ని అయితే నేను సో దీంట్లో అయితే నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే సో సౌండ్ క్వాలిటీ సో 4000 ప్రైస్ రేంజ్లో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో నేను 6200 ప్రైస్ రేంజ్లో నిన్నే ఒక ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ రివ్యూ అయితే చేశాను. సో దాంతో కంపేర్ చేస్తే సో ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, క్రిస్ప్గా ఉన్నాయి, వోకల్స్ చాలా డీటెయిల్గా ఉన్నాయి, మైన్యూట్ డీటెయిల్స్ కూడా సో మీరు క్లియర్గా వినొచ్చు. ఒక ప్రీమియం సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు దీంట్లో సో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ బేస్ కూడా సో నేనైతే బేస్ అంత బాగుండదేమో అనుకున్నాను, కానీ చాలా పంచిగా ఉంది బేస్. 12mm డైనమిక్ డ్రైవర్తో వస్తాయి. సో బేస్ అయితే చాలా బెస్ట్ బేస్ అని చెప్పొచ్చు నేను ఎక్స్పీరియన్స్ చేసిన ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో. సో ఓవరాల్గా 4000 ప్రైస్ అనే కాదు, ఇంతకంటే కొంత ఎక్కువ ప్రైస్ రేంజ్లోకి వెళ్ళినా సో దీనికంటే బెటర్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే లేవు అని అయితే అనిపించింది సౌండ్ విషయంలో. అండ్ కాల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ కూడా సో చాలా బాగుంది. సో అవతలి వ్యక్తి క్లియర్గా వినగలుగుతున్నారు. సో కొంత నాయిస్ కండిషన్స్లో కూడా నేనైతే మాట్లాడి ట్రై చేశాను. సో అవతలి వ్యక్తి అయితే క్లియర్గా నా కాల్స్ అయితే వినగలిగాడు. నేను కూడా సో ఇయర్ ఫోన్స్ తనకిచ్చి తన ఫోన్లో అయితే మాట్లాడి చూశాను. సో కాల్స్ విషయంలో కూడా సో ఎలాంటి ఇష్యూస్ లేవు. సో కాల్ క్వాలిటీ చాలా బాగుంది సో ఈ రియల్మీ బడ్స్ ఎయిర్లో. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 50% వాల్యూమ్తో వింటే మీకు ఛార్జింగ్ కేస్ 17 అవర్స్ బ్యాటరీ ఇస్తుందని అయితే వాళ్ళు చెప్పారు. బట్ నా యూసేజ్లో నాకు ఒక 10 అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ని ఇచ్చింది ఈ ఛార్జింగ్ కేస్. ఎందుకంటే నేను ఎప్పుడు 50% వాల్యూమ్లో వినను. సో మ్యాక్సిమం 100%, 80-90%లోనే ఉంటుంది. బట్ నాకైతే ఒక 10 అవర్స్ అయితే సో బ్యాటరీ లైఫ్ని ఇచ్చింది మొత్తం కేస్. ఓన్లీ ఇయర్ బడ్స్గా మాట్లాడుకుంటే మాత్రం నాకు ఒక సో 2 అవర్స్ అయితే వచ్చింది. ఎక్కువ కాల్స్ మాట్లాడితే అయితే బ్యాటరీ కొంచెం ఎక్కువగానే డ్రైన్ అయింది, ఫాస్ట్గానే డ్రైన్ అయింది. 1 అవర్ 30 మినిట్స్ అయితే వచ్చింది. యావరేజ్గా మ్యూజిక్ వింటూ ఎక్కువ కాల్స్ మాట్లాడితే అయితే నాకు 2 అవర్స్ అయితే సో బ్యాటరీని ఇచ్చాయి 2 ఇయర్ బడ్స్. వీళ్ళు ఎంత లైట్ వెయిట్ 4 గ్రామ్స్ ఇయర్ బడ్స్ని ఇచ్చే కంటే కొంచెం వెయిట్తో ఇచ్చి ఇంకొంచెం బెటర్ బ్యాటరీని ఇస్తే బాగుండని అయితే అనిపించింది. బ్యాటరీ లైఫ్ విషయంలో మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది ఈ రియల్మీ బడ్స్ ఎయిర్లో. అండ్ ఈ ఛార్జింగ్ కేస్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంటే మీరైతే వైర్లెస్గా ఛార్జ్ చేయొచ్చు, లేదా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్పై కూడా ఉంచి దీన్ని అయితే ఛార్జ్ చేయొచ్చు. సో ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 2 అవర్స్ అయితే పడుతుంది ఈ ఛార్జింగ్ కేస్. అండ్ దీనిపై అయితే మీకు ఒక ఇండికేటర్ ఉంటుంది. సో ఈ లైట్ ఉంటుంది సో ఈ ఛార్జింగ్ కేస్ పై. సో అది గ్రీన్ కలర్లో ఉంటే ఛార్జింగ్ 67% కంటే ఎక్కువ ఉన్నట్టు ఈ కేస్లో. అండ్ ఎల్లో కలర్లో ఉంటే దీంట్లో మీకు 33 to 67% బ్యాటరీ ఉన్నట్టు. అండ్ రెడ్ కలర్లో ఉంటే ఛార్జింగ్ కేస్ బ్యాటరీ 33% కంటే తక్కువ ఉన్నట్లయితే అర్థం. సో చాలా హ్యాండీగా అనిపిస్తుంది ఈ ఎల్ఈడి ఇండికేటర్, కలర్డ్ ఎల్ఈడి ఇండికేటర్ ఉండడం అనేది. సో మీ కేసులో ఎంత బ్యాటరీ ఉందో మీకైతే ఈజీగా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరైతే సో వెంటనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్కి సంబంధించి ప్రోస్ గురించి మాట్లాడుకుంటే సో ఈ ఛార్జింగ్ కేస్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్తో వస్తుంది. సో చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. కేస్ ఓపెన్ చేయగానే బడ్స్ అయితే కనెక్ట్ అవుతాయి, క్లోజ్ చేయగానే డిస్కనెక్ట్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మీకు లో లేటెన్సీ మోడ్ ఉంది, అది కూడా సో చాలా మంచి విషయం. కొంత బ్యాటరీని డ్రైన్ చేసినప్పటికీ సో మీకు లేటెన్సీ అయితే ఉండదు, ఆడియో డిలే అయితే ఉండదు మీరు గేమింగ్ చేసేటప్పుడు. అండ్ అంతేకాకుండా మీకు వియర్ డిటెక్షన్ ఫీచర్తో వస్తాయి. మీకు మీరుగా పాజ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. మరి పాజ్ చేయాలనుకున్నప్పుడు ఇయర్బడ్ని తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే సో ప్లే అవుతుంది. అదొక హ్యాండీ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా సౌండ్ క్వాలిటీ సో 4000 ప్రైస్ రేంజ్లో సో చాలా మంచి సౌండ్ క్వాలిటీని అయితే మీరు ఈ రియల్మీ వైర్లెస్ ఇయర్బడ్స్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బేస్ అయితే పంచిగా ఉంది, ఆడియో చాలా క్రిస్ప్గా ఉంది, వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి,
హైస్ లోస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. బట్ ఓవరాల్ వాల్యూమ్ ఇంకొంచెం లౌడ్ ఉంటే బాగుండని అనిపించింది. ఇవైతే ప్రోస్. అండ్ నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది. వీళ్ళు బ్యాటరీ కెపాసిటీని సో ఇయర్ బడ్స్లో ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండని అయితే అనిపించింది. అండ్ ఇవి సో సిలికాన్ రబ్బరైజ్డ్ ఇయర్ బడ్స్ యూజ్ చేసిన వాళ్ళకైతే వీటిని ఇయర్లో ఇన్సర్ట్ చేసుకుంటే కాసేపటికి సో మీకు కొంచెం పెయిన్లా అని అయితే అనిపిస్తుంది, ఏదో ఒక డిస్కంఫర్ట్ అయితే అనిపిస్తుంది. సో తర్వాత అయితే అలవాటు అయిపోతారు. నాకు కూడా స్టార్టింగ్ అలాగే అనిపించింది, కాకపోతే తర్వాత అయితే సో నాకు మరీ అంత ఇబ్బందిగా అయితే అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం మాత్రం మీరు కొంత ఇబ్బందిని అయితే ఫేస్ చేస్తారు. అండ్ మరొక కాన్ గురించి మాట్లాడుకుంటే సో టచ్ కంట్రోల్స్ అయితే అంత యాక్యురేట్గా పనిచేయలేదు. టచ్ ఏరియా చాలా తక్కువ ఉన్నట్టుంది. సో కొన్నిసార్లు నేను చాలాసార్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది. సో కొన్ని రోజుల తర్వాతే నాకు అలవాటైంది. సో టచ్ ఏరియా కొంచెం తక్కువ ఉన్నట్టయితే అనిపించింది, అంత యాక్యురేట్గా అయితే పనిచేయట్లేదు టచ్ కంట్రోల్. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ బడ్స్ ఎయిర్కి సంబంధించి రివ్యూ. సో వీటినైతే నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను. సో ఈ గివ్ అవేని స్పాన్సర్ చేస్తుంది సో మన సబ్స్క్రైబరే, సో శ్రీహర్ష. థ్యాంక్ యూ శ్రీహర్ష. తనే వీటిని గివ్ అవే చెయ్యమని అయితే చెప్పాడు. సో తను స్పాన్సర్ చేసిన గివ్ అవేనే ఇది. థ్యాంక్ యూ శ్రీహర్ష. సో ఈ గివ్ అవేలో వీటిని మీరు గెలుచుకోవాలనుకుంటే సో జనవరి 5th నుంచి జనవరి 10th వరకు వచ్చే మన వీడియోలో సో రోజు 1 రావచ్చు, 2 రావచ్చు. ప్రతి వీడియోలో సో వీడియోకి మీరు లైక్ చేసి కింద కమెంట్ చేయండి. కమెంట్లో సో ఆ వీడియోకి సంబంధించి ఏదైనా రాయండి. అంతేకాకుండా మీ మెయిల్ ఐడిని అయితే సో ఆ కమెంట్లో కమెంట్ చేయండి. @gmail.com కాకుండా జస్ట్ యూజర్ నేమ్ను మాత్రమే కమెంట్ చేయండి. మెయిల్ ఐడి యూజర్ నేమ్ని మాత్రమే కమెంట్ చేయండి. సో జనవరి 5th నుంచి 10th వరకు అయితే ఈ గివ్ అవే రన్ అవుతుంది. ఈ ఒక్క వీడియోని లైక్ చేసి కమెంట్ చేస్తేనే సరిపోదు. సో జనవరి 5th, 10th వచ్చే ప్రతి వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. సో రెగ్యులర్గా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకే ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ దక్కాలని అయితే కోరుకుంటున్నాను. సో ఎవరికి వచ్చినా ఆనందమే. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ బడ్స్ ఎయిర్కి సంబంధించి రివ్యూ. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.